హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఈరోజు యూనియన్ బడ్జెట్ 2026ని ప్రకటించారు. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 నాడు యూనియన్ బడ్జెట్ అనేది ప్రకటించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అసలు మన యూనియన్ బడ్జెట్ని సింపుల్ వర్డ్స్లో మనం ఎలా అయితే వాడుక భాషలో మనం ఎలా తెలుసుకుందాం అనే కుతూహలంలో ఉంటామో, అదే విధంగా నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అర్థమయ్యే రీతిలో ఎటువంటి చిక్కుముడులు లేకుండా ఈ మొత్తం కూడా యూనియన్ బడ్జెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈసారి బడ్జెట్ వచ్చేసి ఫ్రీ స్కీమ్స్కి కాకుండా మూలధనం ఏదైతే క్యాపిటల్ ఎసెట్ కోసం మాత్రమే ఈ గవర్నమెంట్ ఎక్కువ దృష్టి పెట్టింది. అంటే దేశానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఆస్తులను సృష్టించడం ఆస్తులు సృష్టించడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అయితే మధ్య తరగతుల ప్రజలకు పన్నుల తగ్గింపు విషయంలో మాత్రం పెద్దగా ఎటువంటి తేడా లభించడం, అంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి మాత్రం ఈసారి బడ్జెట్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏదైతే ఫ్యూచర్లో క్యాపిటల్ ఎసెట్కి మాత్రం ఎక్కువగా ఫోకస్ మాత్రం చూపించింది ఈసారి బడ్జెట్. అసలు బడ్జెట్ అంటే ఏంటి అంటే, ఎవరైనా బడ్జెట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం మాత్రమే బడ్జెట్ ఎలా మనం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మాత్రం చేస్తాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం స్కిప్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీని తీసుకున్నట్టయితే, ఆ ఫ్యామిలీలో ఒక భర్త, భార్య, ఒక మగ పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా నలుగురు పనిచేస్తారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు నెలకొచ్చిన సంపాదనని, వాళ్ళకొచ్చిన ఆదాయం, ఖర్చుని ఎలా అయితే డివైడ్ చేస్తారో, అలాగే దేశంలో బడ్జెట్ కూడా ఇలానే ఉంటుంది. అంటే దేశంలో ఉన్న ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందంటే, పన్నుల ద్వారా వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఖర్చులలో నియమిస్తారు. అలాగే బడ్జెట్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే, బడ్జెట్ 3 రకాలుగా ఉంటాయండి. సర్ప్లస్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, అలాగే డెఫిసిట్ బడ్జెట్. మనది ఎప్పుడు కూడా డెఫిసిట్ బడ్జెట్‌లోనే ఉంటుంది. అయితే సర్ప్లస్ బడ్జెట్ అనేది, ఇది బడ్జెట్‌ని ఫస్ట్ 1950-51లో ఫైనాన్షియల్ ఇయర్‌లో బడ్జెట్ వచ్చింది కాబట్టి, ఆ 1950-51 బడ్జెట్, అలాగే 51-52 బడ్జెట్‌లో సర్ప్లస్ బడ్జెట్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ బడ్జెట్ కూడా అంటే ఈక్వల్ బడ్జెట్. మీకు ఆ పేరులోనే ఉంది ఈక్వల్ బడ్జెట్. బ్యాలెన్స్డ్ బడ్జెట్‌ని ఈక్వల్ బడ్జెట్ అని మనం అంటాం కాబట్టి, ఆ ఈక్వల్ బడ్జెట్ కూడా ఎప్పుడూ కూడా ఉండదు. ప్రతి సంవత్సరం కూడా డెఫిసిట్ బడ్జెట్ ఉంటుంది. అంటే డెఫిసిట్ బడ్జెట్ ఏంటి అంటే, ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది కానీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అప్పులు చేయాల్సి వస్తది. అంటే లోటు బడ్జెట్. మన తెలుగులో మాట్లాడుకున్నది లోటు బడ్జెట్. అయితే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది, అలాగే ఎక్స్‌పెన్సివ్ ఎలా తీసుకుంటుంది. అంటే ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి 21 పైసా వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 18 పైసలొస్తాయి. అలాగే జీఎస్టీ నుంచి 18 పైసలొస్తాయి. అలాగే ఎక్స్‌పెన్సివ్స్ అంటే ఆదాయం అనేది తక్కువగుంది, ఖర్చులనేవి ఎక్కువుంది. అందుకోసం గవర్నమెంట్ 24 పైసలు అప్పుగా తీసుకుంటా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ అంటే యూనియన్ బడ్జెట్ 2026లో టోటల్ బడ్జెట్ వచ్చేసి 53,47,315 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్‌లో అత్యధికంగా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి 19,72,000 కోట్లు కేటాయించారు. అంటే దీంట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే డిఫెన్స్‌కి 7,44,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్‌ని డిఫెన్స్‌కి కేటాయించారు. అలాగే అంటే కొత్తగా రోడ్లు నిర్మించడం కోసం, అలాగే హైవేస్ నిర్మించడం కోసం 3,09,000 కోట్లు బడ్జెట్‌ని ఈసారి ఈ రోడ్డు అండ్ హైవేస్‌కి కేటాయించడం జరిగింది. అలాగే రైల్వేకి అంటే కొత్త మార్గాలు వేయడానికి, అలాగే ఉన్న కొత్త రైలుని నిర్మించడం కోసం మాత్రం 2,81,000 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించడం జరిగింది. ఈ ఈ రెవెన్యూ డిపార్ట్‌మెంట్, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, రోడ్ డిపార్ట్‌మెంట్, రైల్వే డిపార్ట్‌మెంట్‌కి ఎక్కువగా బడ్జెట్‌ని కేటాయించడం జరిగింది. అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రం పాపం ఈసారి బడ్జెట్‌లో ఎక్కువగా లేదు. అంటే ఈసారి బడ్జెట్‌లో ఎక్కువగా కేటాయించలేదు. అంటే నేను ఫస్టే చెప్పాను కదా! వీళ్ళు హ్మ్. అంటే ముందు చూపుతో, అంటే ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్‌ని కేటాయించడం జరిగింది. ఫ్రీ స్కీమ్స్ మాత్రం కూడా కాదు. క్యాపిటల్ ఎసెట్ కోసం మాత్రం బడ్జెట్‌ని కేటాయించారు. ఇంకా మన సౌత్ ఇండియన్‌కొస్తే, అంటే మన సౌత్ స్టేట్స్‌కి ఎక్కువగా లాభాలు మాత్రం ఈ సంవత్సరం పడుతున్నాయి. కేరళ, ఒడిషా, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌గా ప్రకటించారు. అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్, స్మార్ట్ ఫోన్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే టెక్స్టైల్ అందరి కోసం నేషనల్ ఫైబర్ స్కీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టూరిజం అంటే మెడికల్ టూరిజంని
మీద ఉన్న ట్యాక్సెస్ కాస్త తగ్గించేశారు. అలాగే సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌మెంట్ చేయడం కోసం 5,000 కోట్లు కేటాయించారు. టైర్ 2, టైర్ 3 నగరాలు డెవలప్‌మెంట్ కోసం. అలాగే 7 హైవే రైల్వే కారిడార్‌ని నిర్మించడం. అంటే ఎగ్జాంపుల్‌గా మన హైదరాబాద్, బెంగుళూరుకు మధ్య రైల్వే కారిడార్, ముంబై, పూణే రైల్వే కారిడార్ కోసం బడ్జెట్‌ని కేటాయించడం జరిగింది. మెంటల్ హెల్త్ కోసం నార్త్ ఇండియాలో నిమ్హాన్స్ తరహాలో కొత్త ఇన్‌స్టిట్యూట్‌ని అంటే రాంచీ, ఈ తేజ్‌పూర్‌లో రీజనల్ ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే ఈ బడ్జెట్‌లో లోపాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా క్రిటిసైజ్ చేసేది ఏంటి అంటే, ఈ బడ్జెట్‌లో ఫస్ట్ అసలు మీకు ఇప్పటి నుంచి బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఎన్ని రకాలు? అసలు ఈ సంవత్సరం ఎక్కువగా బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఎక్కువ దేనికోసం ఎక్కువ కేటాయించారు? అలాగే ఈ బడ్జెట్‌లో లోపాలున్నాయి. ఈ బడ్జెట్‌లో ఏదైతే అంటే చాలామంది విమర్శలు చేసిన అంటే క్రిటిసైజ్ చేసిన ఏంటి అంటే, ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ గారు డాలర్ వాల్యూ అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను చెప్పాలంటే 93 ఆర్ 93, 92 రూపీస్ ఉందనుకుంటా. మన రూపీతో పోల్చుకున్నట్టయితే డాలర్ వాల్యూ రోజు రోజుకి పెరుగుతా ఉంది. అలాగే మన బంగ్లాదేశ్‌లో మన హిందువులు చాలామంది అంటే మన భారతీయ హిందువులు కానివ్వండి, ఆ బంగ్లాదేశ్ హిందువులు కూడా చాలామంది పాపం చనిపోయారు. వాళ్ళకి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేసింది. అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే, ఈ మన స్కూల్స్‌లో పాపం ఇన్‌ఫ్రాస్ట్రక్చరే సరిగ్గా లేదు. అంటే పాపం విద్యార్థులు ఈ స్టూడెంట్స్ వెళ్ళడానికి సరిగ్గా టాయిలెట్ సరిగ్గా లేవు. వాళ్ళు కూర్చొని క్లాసెస్ కూడా సరిగ్గా లేవు. కానీ కంటెంట్ క్రియేటర్ కోసం కంటెంట్ క్రియేషన్ ల్యాబ్స్ అనేవి పెట్టడం జరిగింది. దానివల్ల అసలు ఎవరికి లాభం అనేది ఇంకా ఇప్పటివరకైతే నాకు తెలీదు. కానీ నా ట్యాక్స్ భారం పెరిగిపోతుంది. అంటే పాపం నిజాయితీగా ట్యాక్స్ కట్టేవారి మీద భారం పెడుతుంది కానీ, ట్యాక్స్ బేసెస్ మాత్రం తగ్గించడానికి ప్రణాళికలు మాత్రం కంపల్సరీ ఇయ్యలేదు. అంటే ఈ ఎలా ఖర్చు చేస్తున్నారు, ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళ కోసం మాత్రం ఎటువంటి ప్రణాళికలు ఈసారి మాత్రం లేవు. అంటే టోటల్‌గా ఈ బడ్జెట్ నేను అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే, ఈ వీళ్ళు లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ మీదనే ఫోకస్ పెట్టారు తప్ప, ప్రెజెంట్ సిట్యుయేషన్ మాత్రం ఉపశమనం అంటే ఈరోజు సిట్యుయేషన్‌కి ఉపశమనం మాత్రం ఇవ్వలేదు. అలాగే మనలాంటి మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఈ బడ్జెట్ అనేది ఎంతో కొంత చేదు అనుభవాన్ని కంపల్సరీ ఇస్తుంది. మీ అందరికి కూడా అసలు బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఎన్ని రకాలుంటుంది? బడ్జెట్‌లో ఉన్న ఎక్కువగా దేని మీద ఇన్వెస్ట్ చేశారు? మన సౌత్ ఇండియాకి ఎటువంటి లాభం ఉంది? అలాగే ఈ బడ్జెట్‌లో ఉన్న క్రిటిసిజం గురించి మీకు చెప్పాను కదా! డాలరు, బంగ్లాదేశ్, ఎడ్యుకేషన్ సిస్టము, అలాగే నిజాయితీగా కట్టేవాళ్ళ మీద ట్యాక్స్ మీద భారం. అలాగే ఈ బడ్జెట్ అనేది మీకు ఫస్ట్ నుంచి చెప్పేదే లాంగ్ టర్మ్ రిఫరెన్స్ కోసం మాత్రమే బడ్జెట్ ఉంది. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని క్యూర్ చేయడానికి మాత్రం లేదు. కంపల్సరీ మీ అందరికి కూడా బడ్జెట్ గురించి అంటే యూనియన్ బడ్జెట్ 2026 గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఎవరైనా బడ్జెట్ మీద ఇంకా మీ ఫ్రెండ్స్‌లో డౌట్స్ ఉంటాయి కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.